హాయ్ ఫ్రెండ్స్, ఇది మోడల్ వచ్చేసి పోకో C3U. ఇది డెడ్ కండిషన్లో ఉందని చెప్పేసి వేరే షాప్ అతను మన షాప్ ఇచ్చాడు. ఒకసారి ఛార్జింగ్ కనెక్ట్ చేస్తున్నాను చూడండి. ఎలాంటి చదవడం లేదు. దీన్ని మనం జాగ్రత్తగా రిపేర్ చేసుకున్నాము. చూడండి, 16:1లో మాత్రం 1.4 1.6 వరకు ఛార్జింగ్ తీసుకుంటుంది. ఓకే, కానీ సెట్ అయితే ఆన్ కావాలి. దీన్ని మనం ట్రబుల్ షూట్ అనేది చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఒకసారి వోల్టేజ్ చెక్ చేసుకుంటాం. దగ్గర వోల్టేజ్ వస్తుందో లేదో చూసుకుంటాము. Hmm. 4.2 వోల్టేజ్ అయితే వస్తుంది. ఫ్లక్టువేట్ అవుతుంది. ఒకసారి బ్యాటరీ కనెక్ట్ చేసినట్లయితే స్టేబుల్ అవుతుంది. బ్యాటరీ కనెక్ట్ చేశాను, స్టేబుల్ అవుతుందో లేదో చూద్దాము. చూడండి, స్టేబుల్ అయిపోయింది. బ్యాటరీ కనెక్ట్ చేసిన తర్వాత వోల్టేజ్ అనేది స్టేబుల్ అయిపోయింది. ఇక్కడ మాత్రం ఫ్లక్టువేట్ అవుతుంది. చూడండి, ఇది ఫ్లక్టువేట్ కాకూడదు. ఇది ఫ్లక్టువేట్ అయిందంటే ఇక్కడ బోర్డులో షార్ట్ ఉందని మనం గుర్తించాలి. ఓకేనా? చూడండి, ఈ బక్ వోల్టేజ్లన్నీ ఫ్లక్టువేట్ అవుతుంది. ఫ్లక్టువేట్ అయితే కాకూడదు. చూడండి, ఒకసారి ఎక్కడైనా బోర్డులో షార్ట్ ఉందేమో ఒకసారి జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ చూద్దాము. షార్ట్ అయితే లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ కూడా 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 లేదు. టోటల్గా ఈ సెక్షన్లో అయితే మనకు షార్ట్ ఎక్కడ కనిపించలేదు. ఒకసారి బోర్డు రిమూవ్ చేసి బ్యాక్ సైడ్ ఒకసారి చెక్ చేసుకొని చూద్దాము. CPU, UFS ఈ సరౌండింగ్లో ఏమైనా మనకు షార్ట్ కనపడలేదో ఒకసారి చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఈ లైన్ అయితే మనకు, ఈ కెపాసిటర్ అయితే మనకు షార్ట్ చూపిస్తుంది. చూడండి, జాగ్రత్తగా చూపిస్తాను. ఈ లైన్ మనకు ఈ కెపాసిటర్ షార్ట్ చూపిస్తుంది. చూడండి, 0.001 వన్ సైడ్ పోయాడు. అంటే ఈ లైన్ ఫుల్, ఈ కెపాసిటర్ ఫుల్ షార్ట్ ఉంది. ఇప్పుడు మనం బిట్ మ్యాప్ ఓపెన్ చేసి
ఈ లైను ఎక్కడికి వెళ్తుందో అని చెక్ చేసుకుంటే ఈ లైన్ వచ్చేసి పవర్ ఐసీలోకి వెళ్తుంది. యూఎస్బి పిఎంయు అనే లైన్ పవర్ ఐసీలోకి వెళ్తుంది. స్కీమాటిక్ బిట్ మ్యాప్ చూసుకుంటే దాంట్లో మనకు పవర్ ఐసీలోకి వెళ్తున్నట్టుగా క్లియర్గా కనపడింది. అందువల్లనే ఈ లైన్ షార్ట్ అయింది. పవర్ ఐసీ దగ్గర వోల్టేజ్ కూడా మనకు ఫ్లక్చువేట్ అవుతుంది. దీన్ని ఒకసారి మనం ఇప్పుడు ఈ క్యాప్ను రిమూవ్ చేశాను. ఈ క్యాప్ను రిమూవ్ చేసిన తర్వాత మనకు షార్ట్ అనేది రిమూవ్ అవుతుందేమో ఒకసారి చూద్దాము. దీన్ని నేను ఈ క్యాప్ అయితే రిమూవ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. రిమూవ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి మనం షార్ట్ రిమూవ్ అయిందో లేదో చెక్ చేసుకుంటాను. కెపాసిటర్ను రిమూవ్ చేశాను. ఒకసారి షార్ట్ అనేది వెళ్ళిందో లేదో చెక్ చేసి చూపిస్తాను, చూడండి. చూడండి 0.00 పోయారు. షార్ట్ అయితే మనకు రిమూవ్ కాలేదు. మనకు కెపాసిటర్ రిమూవ్ చేసినా కానీ షార్ట్ అయితే రిమూవ్ కాలేదు. మళ్ళీ ఒకసారి చూపిస్తాను, చూడండి. చూడండి 0.02, 0.01, వన్ సైడ్ ఏమో 0.2, వన్ సైడ్ ఏమో 0.1 చూపిస్తుంది. అంటే మనకు ఇది ఇంకా ఈ లైన్ అనేది మనకు ఫుల్ షార్ట్లో ఉంది. ఈ లైన్ ఎక్కడికి వెళ్తుంది అనేది మనం ఆల్రెడీ బిట్ మ్యాప్లో చూసుకున్నాం కాబట్టి ఒకసారి పవర్ ఐసీ మనం రిమూవ్ చేసి ఆ పవర్ ఐసీ కింద ఉన్న బాల్ మనము యూ మాస్క్ వేసుకొని ఆ బాల్ కనెక్టివిటీ అనేది ఈ సిపియు దగ్గరికి రాకుండా ఏ బాల్ అయితే మనకు షార్ట్ ఉందో ఆ బాల్ని మనం యూ మాస్క్ క్లోజ్ చేసేస్తే మనకు ప్రాబ్లం అనేది ఉండదు. మనం జాగ్రత్తగా డౌన్ గ్రేడ్ చేసుకొని చేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. మనకు ఏ లైన్ అయితే షార్ట్ ఉందో ఆ బాల్ను మనం రిమూవ్ చేసుకుంటే సిపియుకి వెళ్ళాల్సినటువంటి వోల్టేజ్ అనేది వెళ్ళదు. అందువల్ల మొబైల్ ఆన్ అయ్యే అవకాశం ఉంది. లేదంటే కన్నా సిపియు మనం చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. సిపియు చేంజ్ చేసుకోకుండా ఈ యొక్క లైన్ అనే దాన్ని మనం యూ మాస్క్ ద్వారా క్లోజ్ చేసి కనెక్టివిటీ అనేది లేకుండా చేస్తే మొబైల్ అయితే ఆన్ అవుతుంది. ఒకసారి చేసి చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఈ యొక్క బాల్ను యూ మాస్క్ ద్వారా క్లోజ్ చేశాను. అది వీడియో అయితే నేను తీయలేకపోయినాను, సారీ. ఇక్కడ ఏ లైన్ అయితే ఏ బాల్ అయితే మనకు షార్ట్ చూపించిందో అంటే సిపియు దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క కెపాసిటర్ రిమూవ్ చేసిన తర్వాత మనకు షార్ట్ అనేది రిమూవ్ కాలేదు. షార్ట్ రిమూవ్ కాలేదు కాబట్టి ఆ షార్ట్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ యొక్క పిఎంఈ దగ్గర నుంచి వస్తుంది. ఆ పిఎంఈలో నుంచి ఈ వియూఎస్బి పిఎంఈ అనే లైన్ నుంచి షార్ట్ వస్తుంది. కాబట్టి ఆ బాల్ను యూ మాస్క్ ద్వారా నేను క్లోజ్ చేసినాను.
క్లోజ్ చేయడం వల్ల ఆ వోల్టేజ్ అనేది ఇక్కడికి రిలీజ్ కాదు. ఇది ఛార్జింగ్ సెక్షన్ సంబంధించిన వోల్టేజ్ రిలీజ్ కాదు కాబట్టి సెట్ అయితే ఆన్ కావచ్చు. స్టెప్ బై స్టెప్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు పవర్ ఐసీని రీబాల్ చేసుకొని తర్వాత రీఇన్స్టాల్ చేసి చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఏదైనా సరే మనం జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ వర్క్ చేసుకుంటూ వెళ్తే ప్రతిదీ కూడా మనకు సక్సెస్ అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ యొక్క బాల్ కనెక్టివిటీ కాకుండా ఈ యొక్క బాల్ను మనం కట్ చేసుకుంటున్నాం. ఈ యొక్క బాల్ను మనం కట్ చేసుకున్నట్లయితే నీట్గా మనకు వర్క్ అవుతుంది. ఆల్రెడీ నేను యూవి మాస్క్ వేశాను, కానీ కట్ చేసినాను. ఆ యొక్క బాల్ను కట్ చేసి ఇప్పుడు బోర్డుకు ఫిక్స్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. చూడండి, ఇప్పుడు బోర్డుకు ఫిక్స్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న మొబైల్స్ మీ దగ్గర ఉంటే కన్నా స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను, మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మేము జాగ్రత్తగా రిపేర్ చేసి మీకు అప్పగిస్తాం. ఏదైతే ఈ యొక్క VUSBPMU అనే లైను మనం యూవి మాస్క్ ద్వారా క్లోజ్ చేసామో ఆ లైన్ వచ్చేసి మనం సిస్టమ్కు కనెక్ట్ చేసినప్పుడు పోర్ట్ తీసుకుంటుంది కదా, ఆ పోర్టుకు సంబంధించిన లైన్. ఈ లైన్ షార్ట్ ఉండడం వల్ల మన మొబైల్ అయితే డెడ్ కండిషన్లోకి వెళ్ళింది. దాన్ని మనం యూవి మాస్క్ ద్వారా క్లోజ్ చేసాము. దానివల్ల మనకు ఛార్జింగ్ ఎక్కే ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. పోర్ట్ మాత్రం తీసుకోదు. పోర్ట్ మాత్రం తీసుకునే ఛాన్సెస్ దీనికి ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా స్టెప్ బై స్టెప్ మనం వర్క్ చేయాలి. చూడండి, మొబైల్ అయితే సక్సెస్ఫుల్గా ఆన్ అయిపోయింది. ఓకేనా, ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా స్టెప్ బై స్టెప్ మనం వర్క్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.